హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో వైద్య రంగానికి సంబంధించి రెండు కీలకమైనటువంటి సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆ రెండింటిని విమర్శిస్తోంది విపక్షం. అందులో నెంబర్ 1, మెడికల్ కళాశాలలు పీపీపీపీ ప్రాతిపదికన ఇచ్చేటట్టు ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నటువంటి దాన్ని విభేదిస్తోంది విపక్షం. అట్ ద సేమ్ టైం ఇంతవరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ స్థానంలో యూనివర్సల్ హెల్త్ కార్డ్ సిస్టమ్ తీసుకొస్తుంది. తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించేటటువంటి విధానాన్ని తీసుకొస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తానంటోంది ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని. దానివల్ల వచ్చేటటువంటి మార్పులని విమర్శిస్తోంది విపక్షం. దానికి కారణం ఏంటంటే 350 కోట్ల రూపాయలు నెలకయ్యే ఖర్చు భరించలేనటువంటి ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు నెలకి ప్రీమియం ఎక్కడి నుంచి చెల్లిస్తుంది అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు అంశాలలో ప్రభుత్వమేమో భవిష్యత్తు ప్రయోజనాల రీత్యా ఒక విజన్తో వెళ్తున్నామని చెప్తోంది. విపక్షమేమో పేదలకి వ్యవస్థని దూరం చేస్తున్నది అన్నటువంటి విమర్శ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఒక కోణం వింటున్నాం. రెండవ కోణం ఏంటి, ప్రభుత్వపు కోణం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్. నమస్తే అండి. సాయి గారు, మీకు జర్నలిస్ట్ వీక్షకులందరికీ నమస్కారం అండి. రైట్, ఈవేళ వైద్యానికి సంబంధించినటువంటిది కీలకం. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఇచ్చింది. తెలంగాణలో కూడా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల, అందుకోసం అక్కడ 30కి పైగా మెడికల్ కళాశాలలు వచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్రాలో కూడా వచ్చినాయి. అమలు చేసేటటువంటి సందర్భంలో 17లో 7 పూర్తయిని, మిగతా 10 పూర్తి కావాల్సి ఉంది. ఈ సందర్భంలో వాటి పీపీపీకి ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. అది తప్పని విపక్షం అంటోంది. మీరేమంటారు? సార్ సాయి గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకున్నటువంటి జనాభా 140 కోట్ల జనాభా అయితే దానికి తగ్గట్టుగా డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారా అంటే అన్ని గణాంకాలు చూసుకుంటే మనకు తక్కువగా ఉన్నారు. దానికి మనకున్నటువంటి మెడికల్ కాలేజీల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఢిల్లీకే కొన్ని దశాబ్దాలుగా పరిమితమైనటువంటి కాలేజీని ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో కూడా కేవలం 10 రూపాయల ఓపీకి మాత్రమే అద్భుతమైన సేవలు అందిస్తారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉంది, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉంది. ఆ రకంగా విస్తరించారు. 22-25 కాలేజీల వరకు ఎయిమ్స్ కాలేజీలు పెట్టారు. అలాగే మెడికల్ కాలేజీలు 2014 ముందు సుమారుగా 340 ఎంతో ఉన్నాయండి. అలాగే 50,000 లోపు 40 నుంచి 50,000 వరకు సీట్లు మాత్రమే ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్స్. అలాంటిది ఈ రోజు మెడికల్ కాలేజీలు సుమారుగా 800 మెడికల్ కాలేజీలు, అలాగే సీట్లు కూడా 130,000 సీట్ల వరకు పైచిలుకు వరకు పెరగడం జరిగింది. సో ఈ రకంగా మెడికల్ కాలేజీల యొక్క సంఖ్య పెంచడం, డాక్టర్ల యొక్క సంఖ్య రావడం, తద్వారా అందరికి సేవలు అందించాలి. అలాగే కరోనా మనం చూసాం. కరోనా మహమ్మారి చూసిన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా వేగవంతం చేయాలని చెప్పేసి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చే విధంగా, ఎందుకంటే ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంటుంది. ఆ ఆసుపత్రికి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఆసుపత్రి సేవలు యూజ్ చేసుకోవాలి. మెడికల్ కాలేజ్ సెటప్ చేసుకుంటే అప్పుడు ఓవరాల్ గా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే ఇంకా పెరుగుతాయి అని చెప్పేసి తీసుకుని దానికి కావాల్సిన వనరులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కొంత అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ద్వారా ఈ రకం చేయడం వలన దేశవ్యాప్తంగా పెరిగిన మాట వాస్తవం. అనేక రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక జిల్లాలు, అదే 20 కోట్ల జనాభా ఉంటారు ఉత్తరప్రదేశ్, అలాంటిది ఇబ్బందిగా బాగా పెరిగాయి. సో దానిలో భాగంగానే మన రాష్ట్రంలో కూడా అయితే 16 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. ఇది 2020 నుంచి ఇప్పటి వరకు. దానిలో భాగంగా ఒక 6 మెడికల్ కాలేజీల వరకు ఇప్పటి వరకు రన్నింగ్ లోకి వచ్చాయి. దానిలో మనం చూసుకుంటే రాజమండ్రి కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ 2022-23-24 అకాడమిక్ ఇయర్ లో విద్యా సంవత్సరంలో ఓపెన్ అయినాయి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. అలాగే 2024-25లో ఓపెన్ అయినాయి పాడేరు. సో ఈ మిగతా 10 మెడికల్ కాలేజీలు ఇంక లేవు. ఇవన్నీ యాక్చువల్గా 16 మెడికల్ కాలేజీలు కట్టాకి రమారమిగా ఆ రోజు 2020లో ఇచ్చిన జీవో ప్రకారం 8,500 కోట్లు కావాలండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు 4 ఏళ్ల పరిమితిలో ఖర్చు పెట్టింది కేవలం 1,400 కోట్లు మాత్రమే. దానిలో కూడా 1000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి డబ్బులు, మిగతా 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు వరకు రన్ అవుతుంది కూడా. అరాకొర ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి. ఇటీవల విజయనగరంలో నేను పాడేరు కూడా వెళ్ళాను 2 నెలల క్రితం. అక్కడ కూడా చూస్తే ఆరోకొరగా ఫెసిలిటీస్. అక్కడ విజయనగరంలో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి చదువుతున్నారు. అక్కడైనా సరే
లేదు పెద్దగా లేదు బస్సు, కొంచెం ఇంకా చేయాలని చెప్పేసి అన్నారు. సో అరకొర ఫెసిలిటీస్ ఉన్నాయి, అది నేషనల్ మెడికల్ కమిషన్ కూడా చెప్తున్నారు. దాని మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఒక 2,000 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. సో అన్ని ఖర్చు పెట్టి దాన్ని 6 మెడికల్ కాలేజీని ఒక దారి తీసుకురావాలి. ఇది ఒక సమస్య. రెండోది, అయితే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో మెడికల్ కాలేజీల్ని పిపిపి మోడల్లో ఇచ్చేయటం వలన ఏదైతే పేదలకు అన్ని ఉచిత సీట్లు వచ్చాయి అవన్నీ రావటం మానేస్తాయి, దీనివల్ల ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం ఇచ్చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే దాని కొంత వాస్తవానికి దూరంగా వెళ్ళని మాట్లాడుతున్నారు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే యాక్చువల్ గా సాయి గారు ఈ రోజు వరకు, గతంలో 2020 మునుపు వరకు ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కాకినాడలో ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీ తీసుకున్నా, లేదా గుంటూరులో మెడికల్ కాలేజ్ తీసుకున్నా, అన్ని దాంట్లో ఉన్నటువంటి సీట్లన్నీ ఫ్రీ సీట్స్. ఓపెన్ కేటగిరీలో అంటే కౌన్సిలింగ్ కేటగిరీలో కౌన్సిలింగ్ పెడతారు, అందరూ ఫ్రీ సీట్స్. వివిధ రిజర్వేషన్ కేటగిరీలో సీట్లు వస్తాయి. అందరూ పెద్దగా 10,000 15,000 ఫీజు కడితేనే వాళ్ళు 5 ఏళ్ళలో మా 5 లక్షల రూపాయలకి డాక్టర్లు అయిపోతారు. అలా పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ 16 మెడికల్ కాలేజీకి సంబంధించి జీవో ఒకటి తీసుకొచ్చారు. ఎప్పుడు 11/10/2021 జీవో నెంబర్ 133 133 జీవో తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారం వారు ఏమంటారంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ దీన్ని ఎందుకంటే మొత్తం మెడికల్ కాలేజీలకి డబ్బులు సమకూర్చడం అంటే కష్టం, ఈ ఫీజుల ద్వారా వచ్చే డబ్బుతో దానికి వచ్చి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్ ద్వారా బి కేటగిరీ సీట్స్ ఇంట్రడ్యూస్ బి కేటగిరీ సీట్స్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ కేటగిరీ బి సీట్స్ ఆఫ్ ఏపీ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్. ఏ రకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏ రకంగా ఉందో ఆన్లైన్స్ దానికి అనుగుణంగానే ఈ యొక్క 16 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ఫీ స్ట్రక్చర్ తీసుకురావాలని చెప్పేసి వారు జీవో ఇచ్చారు. దీనిలో 2 పేజీలు కూడా చాలా స్పష్టంగా రాశారు. వచ్చే 16 మెడికల్ కాలేజీలు కూడా ఇటువంటి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ లోని కేటగిరీ బి సీట్స్ ఉండాలి, ఆ విధంగా మీరు ఫీ స్ట్రక్చర్ డిసైడ్ చేయండి అని చెప్పారు. దీని జీవోకి అనుగుణంగానే 19/7/2023 జీవో నెంబర్ 107 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జీవో నెంబర్ 107 లో ఏ కేటగిరీ ఏ సీట్స్ ఎలా ఇవ్వాలి పర్సంటేజ్ డిఫైన్ చేస్తారు. దీంట్లో ఏమంటారంటే 15% ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షల్ బి అలొకేటెడ్ టు ఆల్ ఇండియా కోటా. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నిధులిస్తుంది కాబట్టి 15% ఈ కాలేజీలు 16 కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి. అవుట్ ఆఫ్ రిమైనింగ్ 85% ఆఫ్ సీట్స్ 15% ఇచ్చేశాక మిగతా 85% సీట్లు మిగిలి ఉంటాయో దానిలో 50% ఆఫ్ సీట్స్ ఆర్ కేటగిరైజ్డ్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ జనరల్ కేటగిరీ. ఆ 80%లో 50% అంటే సగం జనరల్ కేటగిరీ అంటే ఫ్రీ సీట్స్. 35% ఆఫ్ ది సీట్స్ యాజ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ 15% ఆఫ్ సీట్స్ యాజ్ కాంపిటెంట్ ఎన్ఆర్ఐ కోటా. ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే 80%లో సగమేమో జనరల్ కేటగిరీ, 30% ఏమో బి కేటగిరీ, 15% ఎన్ఆర్ఐ కేటగిరీ. అంటే ఇది ప్రైవేట్ కాలేజీల యొక్క లైన్ లో ఇవ్వడం జరిగింది. దాని ఫీ ఎంత ఉండాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 19/7/2023 జీవో నెంబర్ 108 ఇచ్చారు. జీవో నెంబర్ 108 దీనిలో సాయి గారు దీనిలో చాలా స్పష్టంగా ఏం రాశారంటే ఈ పట్టికలో జనరల్ కేటగిరీలో భర్తీ అయ్యేది 15,000 మాత్రమే, మేనేజ్మెంట్ కేటగిరీ బిలో 12 లక్షలు, కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటాలో వచ్చేసి 20 లక్షలు. అంటే వెరసి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏ రకమైనటువంటి విధానం ఫీ స్ట్రక్చర్ ఉందో ఆ రకమైన ఫీ స్ట్రక్చర్ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా 16 మెడికల్ కాలేజీల్లో అమలు చేయాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆరాన్ని నిర్ణయించారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు 2023-24 అకాడమిక్ ఇయర్లు ఏ మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయో ఆ మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీ దానిలో ఇదే ఫీ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు. అలాగే 2024-25 పాడేరులో కూడా అదే ఫీ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు. అంటే నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏమంటున్నారో పేదలకు ఇదైపోతుంది, పేదలకు ఉచితంగా వచ్చేయి అమ్మేసుకుంటారంటే నేను అనేది ఏంటంటే ఏదైతే మీరు విధానం తీసుకొచ్చారో ఆ విధానమే కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ కొత్తగా మేమేదో చేసేసి ఫీ స్ట్రక్చర్ మార్చేసి చేసేది కాదు, అదే ఫీ స్ట్రక్చర్ అదే విధానం కంటిన్యూ అవుతుంది. మీరు చెప్పేది అబద్ధం అవాస్తవం అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎందుకు ఈ పీపీపీ మోడల్ అంటే ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే సాయి గారు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా 6 మెడికల్ కాలేజీలు ఏదైతే రన్నింగ్ లో ఉన్నాయో దానిలో నాణ్యత ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి, అరాకొరా ఫెసిలిటీస్ ఉన్నాయి, సిబ్బంది కూడా కొరతున్నారు, ఎక్విప్మెంట్ కొరతుంది. దాని మీద ఆల్రెడీ ఇంకా చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంది. దానికి తోడు ఇంకా 10 మెడికల్ కాలేజీలు ఏ రకంగా తీసుకురావాలి, అంత వనరులు రాష్ట్ర ప్రభుత్వం
ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ప్రభుత్వానికి కూడా ఇబ్బందుల దృష్ట్యా పీపీపీ మోడల్లో ఎందుకు వెళ్ళదలుచుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ చేసే విధానాలకి నీతి ఆయోగ్ సాయి గారు జనవరి 21, 2020 నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దీనిలో నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్, ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ ఫర్ ది సెంటర్ ఆర్ స్టేట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ విత్ దర్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ డబ్బులతో ఏదైతే మెడికల్ వైద్య రంగంలో ఉన్న కొరత ఉందో ఆ కొరతని మొత్తం వాళ్లే భర్తీ చేయడం అసాధ్యమైన పని, సాధ్యం కాని పని. దిస్ నెసెసరీ ఫార్మేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ బై కంబైనింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. అందుకనే పబ్లిక్, అటు ప్రభుత్వము ఇటు ప్రైవేటు ఇద్దరు కలిసి సంయుక్తంగా చేద్దాం. చేయటం ద్వారా కొంత వెసులుబాటు ఉంటుంది, మెరుగ్గా ఫంక్షన్ చేసుకోవచ్చు. అకార్డింగ్లీ స్కీమ్ టు లింక్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఫంక్షనల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ త్రూ పీపీపీ. అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర, దాన్ని ఇలాగ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళతో లింకప్ చేసుకుని would augment medical seats and also rationalize the cost of medical education. దానివల్ల ఆ మెడికల్ ఆసుపత్రిని వాళ్ళు ఉపయోగించుకుంటారు, మెడికల్ కాలేజీ కూడా ముందుకెళ్తాయి. అగ్రిమెంట్ హ్యాస్ బిన్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ది ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ సిమిలర్ పీపీపీ అరేంజ్మెంట్స్ దట్ ఆర్ ఆపరేటివ్ ఇన్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ కర్ణాటక. అంటే ఈ యొక్క నివేదిక ఇవ్వక ముందే ఆల్రెడీ గుజరాత్, కర్ణాటకలో ఇలా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. వాటిని పరిశీలించాము, అంతర్జాతీయంగా పరిశీలించి ఒక విధానాన్ని, ఒక అగ్రిమెంట్ విధానాన్ని, టర్మ్స్ అండ్ కండిషన్స్ ని, గైడ్ లైన్స్ ని ఇవాల్వ్ చేస్తూ ఒక విధానం కూడా నీతి ఆయోగ్ ఇచ్చింది. దాని వెబ్సైట్ లో ఉంది, ఎవరన్నా గూగుల్లో కొడితే వచ్చేస్తారండి. అలాగే ఈ విషయం మీదే పార్లమెంట్ లో కూడా అడిగారు. 12 మార్చి 2021 సాయి గారు ఉదయ్ ప్రతాప్ సింగ్ గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని, అశ్విని చౌబే గారిని అడిగారు, ఈ పీపీపీ విధానంలో ఏంటి, ఎలా చేస్తారు మెడికల్ కాలేజీలు అంటే. ఆ రోజు స్పష్టమైన సమాధానం ఏం చెప్పారంటే, ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ via its notification dated 27/2020 has allowed viability gap funding for medical colleges for setting up PPP by utilizing the existing district hospitals. డిస్ట్రిక్ట్ మెడికల్ గా ఉపయోగించుకుంటూ పీపీపీ మోడల్లోకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేదని తీసుకొచ్చాం. నెంబర్ 1 పాయింట్, స్టేట్స్ ఫుల్లీ అలౌ ద ఫెసిలిటీస్ ఆఫ్ ది హాస్పిటల్స్ టు మెడికల్ కాలేజ్. స్టేట్స్ ఆ యొక్క హాస్పిటల్ ని అలౌ యూజ్ చేసుకుంటాకి ఇవ్వాలి. అలాగే స్టేట్ ప్రొవైడ్ ల్యాండ్ టు ద మెడికల్ కాలేజ్ అట్ కన్సెషన్, ఆ ల్యాండ్ కూడా తక్కువ రేటుకి ఇవ్వాలి. దీనికి సంబంధించి సబ్ స్కీమ్ 1, సబ్ స్కీమ్ 2 వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎలా చేయాలి, ఎలా దీనికి పెట్టిన రెవెన్యూ షేరింగ్ ఎలా చేసుకోవాలి, ప్రభుత్వ రెవెన్యూ షేరింగ్ ఎలా చేసుకోవాలి అనేది 2 విధానాలు. అలాగే ఆపరేషన్ కి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తే, వాళ్ళు వనరులు ఏ రకంగా తీసుకుంటారు, దీని విధానాలు ఏంటి అనేది వెబ్సైట్ లో ఎవరన్నా సరే ఈ అగ్రిమెంట్ అని చెప్పి కొడితే వచ్చేస్తారండి. అలాగే ఇది ఆల్రెడీ పీపీపీ పద్ధతిలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ రన్ అవుతుంది సాయి గారు. ఉదాహరణ మీకు చూపిస్తాను. ఉత్తరప్రదేశ్ లో బలియా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ బలియాలో ఉత్తరప్రదేశ్ లో ఆల్రెడీ వాళ్ళు పిలిచినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. ఇలాగ మీరు వెబ్సైట్ లో మీరు ఒకసారి వీక్షకులు ఎవరైనా కొడితే పీపీపీ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలా అనేకమైన చోట 40-50 కాలేజీలు ఆల్రెడీ ఆపరేషన్ జరుగుతున్నాయి, కొన్ని వర్క్ జరుగుతుంది, ఈ రకంగా ఉంది. సో దీనిలో నేననేది ఏంటంటే, ఇది పీపీపీ మోడల్లో పెట్టినంత మాత్రాన ప్రైవేట్ కి దారాదత్తత చేసే ఏది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో అమ్మేశారు అన్నారు. ఇది అమ్మటం కాదు, ఇచ్చేయటం కాదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పూర్తి యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ప్రభుత్వం ప్రైవేట్ కలిసి వర్క్ చేస్తారు. దానిలో ప్రైవేట్ కూడా కొంత అమౌంట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు. వాళ్ళకి 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో లీజ్కి ఇస్తారు. దాని టర్మ్స్ అండ్ కండిషన్స్. అలాగే ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో దీనిలో కూడా రాశారు. ఆసుపత్రులు ఏదైతే పేదలకు ఉన్నాయో అది ఉచితంగా ఇవ్వాలి. మాక్సిమం తీసుకోగలిగితే ఎయిమ్స్ లో మంగళగిరి ఏ రకంగా తీసుకున్నారు, 10 రూపాయలు మించి తీసుకుంటా లేదు. అలాగే ఇన్సూరెన్స్ విధానం ఆయుష్మాన్ భారత్ ఏదైతే అమలవుతుందో అది ఇన్సూరెన్స్ ఉంటే పేదలకి ఆ ఇన్సూరెన్స్ ప్రకారం ఉచిత వైద్యం వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే పెయిడ్ పేషెంట్స్ వస్తారో వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకోవచ్చు. అలాగే ఫీ స్ట్రక్చర్ ఉంది. ఫీ స్ట్రక్చర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తే ఆ ఫీ స్ట్రక్చర్ ద్వారా వచ్చిన అమౌంట్, అలాగే ఆసుపత్రిలో యూజ్ చేసిన పేషెంట్లకి మీరు ఏదైతే చికిత్స అందిస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు. ఇప్పుడు ఇన్సూరెన్స్ విధానంలో కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉందనుకోండి, దేశవ్యాప్తంగా 30,000 నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం అందిస్తారు. దానిలో గవర్నమెంట్ కూడా ఉన్నాయి సాయి గారు. గవర్నమెంట్ దాంట్లో ఆయుష్మాన్ భారత్ జాయిన్ అయితే దానికి అయ్యే ఖర్చుకి ఇన్సూరెన్స్ కంపెనీ ఆసుపత్రి అకౌంట్లో వేసేస్తుంది డబ్బులు. ₹1,00,000 అయితే ₹1,00,000, ₹2,00,000 అకౌంట్లో వేసేస్తుంది. సో ఆ డబ్బులు అలాగే ప్రైవేట్ మనలాంటోళ్ళు, ట్యాక్స్ పేరు మనలాంటోళ్ళు కూడా వెళ్ళామనుకోండి, అక్కడ ఏమైనా ఖర్చు అయింది అనుకోండి, మనం కట్టామనుకోండి, అది కూడా దానికి. సో ఎంత కలిపి ఒక ఎస్క్యూ అకౌంట్ పెడతారు, ఆ అకౌంట్ లో వేస్తారు.
దానిలో రెవెన్యూ షేరింగ్ ఏ రకంగా చేసుకోవాలి, కేంద్రం రాష్ట్రం ఎంత లేకపోతే వాళ్ళెంత ఆ పార్టీలు ఎంత. సో ఈ రకంగా ఒక విధానంలో పకడ్బందీగా వెళ్లే విధంగా ఒక అగ్రిమెంట్ సిస్టమ్, ఒక విధానం తీసుకొచ్చారు, దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. అటువంటి విధానం 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, మిగతా 10 మెడికల్ కాలేజీలు ఏంటి ఈ ఆదోని, దానిలో కూడా ఫేజ్ 1 అండి. దానిలో కూడా ఫేజ్ 1 4 కాలేజీలు, ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లి. మిగతాది ఫేజ్ 2 లో చూస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. సో దీనిలో ఏ రకంగా ఎవరిని పేదల్ని ఇబ్బంది పెట్టడం, మోసం చేయటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బులు పేదలకు గుంజేస్తారు, వాళ్ళు రానివని అంటున్నారు. ఇవన్నీ తప్పండి. అటువంటిది ఏం విధానం ఏం లేదు. కేవలం ఆ మెడికల్ జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రిని ఆ ప్రైవేట్ మెడికల్ పీపీపీ మోడల్లో వచ్చే కాలేజీ యూటిలైజ్ చేసుకుంటారు, వాళ్ళు ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటారు. మిగతా ఏదైతే రెవెన్యూ వస్తారో ఇది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కట్టే డబ్బులు కానీ, మనలాంటి వాళ్ళు కట్టిన డబ్బులు కానీ, లేదా ఫీ కేటగిరీ బి సీట్స్ కావచ్చు, ఎన్ఆర్ఐ సీట్స్ కావచ్చు, ఏదైతే డబ్బులు కడుతున్నారో ఎన్నిటి ద్వారా గత 40-50 ఏళ్ళు వాళ్ళు రన్నింగ్ లో ఉంటుంది, ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. సో దీనిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రచారం చేస్తే తప్పుడు ప్రచారం అని, ఇది మంచిదే, దేశవ్యాప్తంగా అమల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ మార్గదర్శకాల్లో ఉంది. సాయి గారు రైట్, మీరు చెప్పిన దాంట్లో మంచి పాయింట్, కరెక్టే. ఇవాళ మీరు చెప్పినటువంటి సేమ్ స్ట్రక్చర్ రన్నింగ్ చేస్తామని ప్రభుత్వం చెప్పట్లేదు, నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఇప్పుడు అధికారంలోకి రాకముందు ఇదే కూటమి, ఇదే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈవెన్ మీ పార్టీ కానీ, అట్లాగే జనసేన కానీ విమర్శించినటువంటి పాయింట్ ఏంటంటే ఈ సీట్ల గురించినే. ఇందాక మీరు అన్నారు చూడండి, ఆ 35% సీట్లు ఏవైతే 20 లక్షల రూపాయలు ఈ రేంజ్లో డబ్బులు వసూలు చేస్తానన్నారు, దాన్ని తప్పుపడుతూ అట్లాగా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తారా, ప్రైవేట్ వాళ్ళలాగా వసూలు చేస్తారా, ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు, మేము వస్తే గనక అవన్నీ ఫ్రీ సీట్స్ చేస్తామని హామీ ఇచ్చారా లేదా? నేను ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారో నిర్ణయం, దాన్ని తప్పు పట్టిన మాట వాస్తవం, మారుస్తాం అని చెప్పిన మాట వాస్తవం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆ పరిస్థితి చేయలేకపోవడం కూడా వాస్తవం. దీనిలో వేరే దాపరికం లేదండి. 24-25 ఆర్థిక విద్యా సంస్థల్లో కూడా అదే జీవో ప్రకారం అడ్మిషన్ జరిగినాయి. 25-26 కూడా అదే జీవో ప్రకారం అడ్మిషన్స్ జరిగినాయి. ఎక్కడ ఏం మార్పు లేదు. అదైతే వాస్తవమే. అయితే మా ప్రభుత్వం మేము చెప్తుంది, ఇందాక నేను చెప్పినట్టు ఉన్న ఇబ్బందులు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా మిగతా 6 కాలేజీలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మిగతా 10 పీపీపీ మోడల్లో వెళ్తాం జరుగుతుంది. ప్రభుత్వం కూడా స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఎక్కడ చెప్పట్లేదని కాదండి, ఈ మోడల్లో ఈ చేయబోతుందని చెప్పి చెప్తున్నారండి. దానిలో అయితే వేరే కన్ఫ్యూజింగ్ లేదు. నిన్న కాన్క్లేవ్ లో, వే టు ఎస్ఎంఎస్ కాన్క్లేవ్ లో విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే వాళ్ళు అంటున్నారో మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బులు గుంజేస్తారు, ఓపీకి డబ్బులు గుంజేస్తారు, అది అటువంటిది ఏమి ఉండదు, అటువంటి విధానం ఏమి ఉండదు, అటువంటి ఏం దానిలో ఫ్రీగా ఉంటుంది, దానిలో అవసరంగా అసత్య ప్రచారాలు చేయొద్దంటున్నారు. సో ప్రభుత్వం దానిలో స్పష్టంగా ఉందండి. ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే వైద్య ఆరోగ్య సత్యకుమార్ గారు కావచ్చు, దానిలో స్పష్టంగా చెప్తున్నారండి. అంటే నాకు ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, ఇవాళ మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కాలేజీలో పీపీపీ కింద మీరు తీసుకుందాం అనుకున్నారు. మీరు చెప్పినట్టు 50 ఏళ్లకు మీరు లీజుకి తీసుకుంటారు. లాభం రాకుండా లీజుకి తీసుకుంటారా? మీరు పీపీపీ కింద తీసుకుంటారా? లాభం ఎలా వస్తుంది? అంటే దీనిలో ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పిందండి. లాభాపేక్ష లేనటువంటి ట్రస్టులు లేకపోతే కంపెనీ సెక్షన్ 8 లో నమోదైన కంపెనీస్ కి మాత్రమే ఇది ఇస్తాం, పీపీ మోడల్లో అవకాశం ఉంటుంది. కేవలం లాభాలతో గుంజేసుకుంటాం అంటే మాత్రం ఇవ్వం అని చెప్పి అంటున్నారు. అయితే కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. గతంలో కోఆపరేటివ్ సొసైటీలు, పాల ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రైతులు కలిసి అన్ని పెట్టుకున్నారు. అంతా పెట్టుకుంటే ఫైనల్ గా అదేమో 1-2 చేతులకు వెళ్ళిపోయింది, అలా జరిగింది కదా అంటున్నారు. అది ఇక్కడ నేనేది ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ కూడా ఉంది. దీనిలో కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ కూడా ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వ వైపులు నీతి ఆయోగ్ ఇచ్చిన మెకానిజం అండి. సో దీనిలో వాళ్ళ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోవటం, ఆ ప్రైవేట్ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోవటం అలా ఉండదండి. ఒక అగ్రిమెంట్ ప్రకారం ఒక సిస్టమేటిక్, ఒకసారి గూగుల్లో కొట్టమన్న వీక్షలు నేను విజ్ఞప్తి చేస్తాను. ఆ కన్సెషన్ అగ్రిమెంట్ ఒక 60 పేజీల అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఉందండి. దానిలో చాలా స్పష్టంగా ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. సో అటువంటి విధానం ఉండదు. పేదలకి ఏ రకమైన వైద్యం ఇప్పుడు అందుతుంది అదే వైద్య ఆసుపత్రులు అందుతుంది. ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఇప్పటి వరకు 2020 నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ మెడికల్ సీట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అలా ఈ సీట్ కంటిన్యూ అవుతుందండి. దీనిలో ఎటువంటి మార్పు లేదు సార్. అంటే నేను సూటిగా అడుగుతున్న పాయింట్ ఒకటేనండి,
ఈ స్వచ్ఛంద సంస్థలు ఇప్పుడు ట్రస్టుల పేరుతో పెడితే సేవాభావంతో చేస్తారని ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ట్రస్టుల పేరుతో నడుస్తాయి. అలాగే ఇప్పుడున్న ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా ట్రస్ట్లే. నారాయణ చైతన్యాలు కూడా ట్రస్ట్లే. ఎక్కడైనా ఫీజు ఏమన్నా లిబరల్ ఉందా? అట్లాంటి సంస్థలే కదా ఇక్కడ కూడా తీసుకునేటటువంటిది. ఎక్కడ మార్పు ఉంటుంది? ఇంకొకటి ఒక మాట చెప్తాను ఇక్కడే. మీరు అంటున్నారు వాళ్ళు పెట్టుబడి పెట్టాక లాభాపేక్ష, సరే ఎన్ని ఉపన్యాసం బాగుంటుంది, రాసుకునేది బాగుంటుంది, 40 కోట్లు అని పెట్టుబడి పెట్టాక నాకు లాభం లేకుండా కనీసం మీరు చెప్పినట్టు ఆ ధర్మకర్తృత్వ వడ్డీ, రూపాయి వడ్డీ అన్నా కావాలి కదా. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు డబ్బులు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థలన్నీ ట్రస్ట్ సొసైటీ ద్వారానే పెట్టుకోవాలి. ఈ దేశంలో వేరే రకంగా పెట్టుకుంటానంటే ఎవరు పర్మిషన్, లాభాపేక్షలు అకౌంట్ చేయాలి అన్నది మీరు చెప్పింది వాస్తవం, అలాగే జరుగుతాయి. అయితే అక్కడ ప్రైవేట్ వాళ్ళు స్వరాన XYZ ఒక ప్రైవేట్ కాలేజీ పెట్టడం వేరు, ప్రభుత్వం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PPP మోడల్ ద్వారా ఒక ప్రైవేట్ ట్రస్ట్ తో ఇన్వాల్వ్ అయ్యి ఆ డబ్బులన్నీ ఒక ఎక్స్క్లూ అకౌంట్, స్పెషల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ఆడిట్ ఒక ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయినాక, ప్రభుత్వ సొమ్ము కూడా వచ్చాక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక మొత్తాన్ని వచ్చేస్తాయండి. కాగ్ నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వ స్కూట్ని, అకౌంటింగ్లు అన్నీ ఉంటాయండి. సో అన్ని మొత్తం అన్ని సిస్టమ్ అంతా ఇన్వాల్వ్ అయిపోతాయి. సో అందుకని ఈ ప్రైవేట్ ఒక మీరు నేను కలిసి ఒక కాలేజీ పెట్టిన దానికి కేంద్రం రాష్ట్రం ఒక ప్రైవేట్ ఇక్కడ ఒకటి పబ్లిక్కి అర్థం కావాల్సినటువంటి అంశం అంటే మీ వెర్షన్ పబ్లిక్కి తెలియాలి, వాళ్ళ వెర్షన్ పబ్లిక్కి తెలియాలి, వాళ్ళ వెర్షన్ చెప్తున్నారు. ఇక్కడ ఒక ప్రైవేటు సంస్థ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే లాభం ఆశిస్తుంది. ఇప్పుడు ఇదే విధానాన్ని కనుక కొనసాగించేటట్టయితే, అంటే జగన్ విధానాన్ని కొనసాగించేటట్టయితే, ఆజీవోనే కొనసాగించేటట్టయితే ఆ విధంగా లాభం వస్తుంది అనినే కదా. ఆ లాభం ప్రైవేట్ వాడికి పంచడం కంటే ప్రభుత్వమే పొందొచ్చు కదా. మంచి ప్రశ్న సార్. యాక్చువల్గా సమస్య ఏంటంటేనండి, మొత్తం ఈ 16 మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 2020లో ఇచ్చిన జీవో ప్రకారం 8,500 కోట్లు ఖర్చు అవుతాయండి. అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు లెక్కలు ఇంకా పెరుగుతాయి, తగ్గదు. ఓ 10,000 కోట్లు అవ్వచ్చు ఇప్పుడు లెక్క ప్రకారం. 2020 నుంచి 2024 జగన్ ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టింది మొత్తం 1,400 కోట్లు మాత్రమేనండి. ఖర్చు పెట్టింది 1,400 కోట్లు మాత్రమే. అరకొరగా ఏదైతే 6 మెడికల్ కాలేజ్ అవి కూడా అరకొరగానే అయినాయి. ఏదో కొన్ని సీట్లు తెచ్చుకున్నాం, ఇప్పుడు కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. దానిలో 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులేనండి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టింది కేవలం 400 కోట్లు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లలో 400 కోట్లు ఖర్చు పెట్టగలిగారు మాత్రమే. ఇప్పుడు మిగతా డబ్బులు 8,000 కోట్ల పైసలు ఖర్చు పెట్టాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి సార్. అందుకని ఈ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టలేక 6 మెడికల్ కాలేజీలు ఏదైతే మొదలు పెట్టారో దాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన 2,000 కోట్లు 3,000 కోట్లు వచ్చే 2-3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి, ఎందుకంటే ఇటీవల కూడా 400 కోట్లు రిలీజ్ చేశారు ఈ యొక్క రాజమండ్రి కాలేజీ, మిగతా కాలేజీ యొక్క కావాల్సినటువంటి సౌకర్యాల కోసం. అలాగా వచ్చే 2-3 సంవత్సరాలు చేసుకుంటూ వెళ్తారు. దానికి అది సరిపోదు. మిగతా 10 మెడికల్ కాలేజీలు కట్టకుండా ఉండిపోవాలి, లేకపోతే ఏదైనా చెయ్యాలి. అంత డబ్బులు ప్రస్తుతం పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరన్న పాయింట్ ఒకటి, ప్రైవేట్ వాళ్ళు పెడితే లాభాపేక్ష కోసం పెడతారదే అన్నారు. కరెక్టే. మీరు నేను కలిసి ఒక కాలేజీ పెట్టాం అనుకోండి, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక కాలేజీ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీ. అబ్వియస్గా దాంట్లో డబ్బులు వస్తాయి, దాంట్లో ప్రాఫిట్స్ కూడా మనం చూసుకుంటాం. అది ఇక్కడ పెట్టేది ఎవరు? 10 మెడికల్ కాలేజీలు పెట్టేది కేంద్రం, రాష్ట్రము, ప్రైవేట్ పార్టీ. మరి ప్రైవేట్ వారికి మరి అతనికి రిటర్న్స్ ఉండాలి కదా. అంటే ఉంటాయి కొంత రిటర్న్స్, బట్ పూర్తిగా లాభాపేక్ష కోసమే చేసేది కాదు. అది దాని మీద నియంత్రణ ఉండదు, ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఇప్పుడు మీరు నేను కాలేజీ పెట్టామనుకోండి, ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ప్రతిరోజు వాళ్ళు వచ్చి మన అకౌంట్ బుక్స్ అన్ని చూడరు. బట్ ఇక్కడ ఏంటి, కాగ్ కూడా ఎంటర్ అయిపోతుంది, సిఏజీ కూడా ఎంటర్ అవుతుంది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి. అలాగే వచ్చిన డబ్బులన్నీ ఒక ఎస్క్రూ అకౌంట్, బ్యాంక్ లో సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఆ అకౌంట్లోనే ఆ డబ్బులను వేస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఫీజుల డబ్బులు కావచ్చు, లేకపోతే ఆసుపత్రులు చికిత్స పొంది మీలాంటి నాలాంటి ఆసుపత్రికి చికిత్స పొందే ఆ డబ్బులు కావచ్చు, లేదా పేద ప్రజలు వచ్చినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ రీయింబర్స్ చేస్తాయి. ఆయుష్మాన్ భారత్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ రీయింబర్స్ చేస్తారు మెడికల్ కాలేజ్, మెడికల్ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి. ఆ డబ్బులు అన్ని ఒక అకౌంట్లోకి వెళ్తాయి, ఎక్స్క్రూ అకౌంట్లోకి వెళ్తాయి.
దానిలో ఎంత శాతం రాష్ట్రం తీసుకుంటది, ఎంత శాతం ప్రైవేట్ తీసుకుంటారు, ఎంత శాతం కేంద్ర శాతం లేదనుకుంటా, ఎంత శాతం రాష్ట్రం, ఎంత శాతం వీళ్ళు అన్నది కన్సెషన్ అగ్రిమెంట్ లో ఒక 50 ఏళ్ల పాటు అగ్రిమెంట్ లో స్పష్టంగా ఉంటుందండి. ఆ 50 ఏళ్ల పాటు ఆపరేషన్ లో దాని వాళ్ళ వాటా ప్రకారం బాగా రన్ అయితే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెట్టే పెట్టుబడి తక్కువ. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడి ఏంటి, భూమి ఇస్తారు, అలాగే ఆసుపత్రి కూడా వాడుకోమని ఇస్తారు, కొంత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు, నాబార్డు నిధులు కూడా వస్తాయి. ఇవి కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పెట్టుబడికి తగ్గట్టు ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి బాగా రన్ అయితే కనుక. సో అటు వాళ్ళు కొంత లాభం ఉంటుంది, ఇటు వీళ్ళకి లాభం ఉంటుంది. అలా చేసుకుంటూ పోదామా, లేకపోతే ఈ 10 కాలేజీలు మానేసుకుందామా అన్నది డిబేట్ అండి. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో పిపిపి మోడల్ దేశవ్యాప్తంగా 40-50 కాలేజీలు ఈ రకంగా రన్ అవుతున్నాయో ఒక పకడ్బందీగా నీతి ఆయోగ్ ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి ముందుకు వెళ్తున్నారు. ఆ రకంగా అది ఫాలో అయ్యి ముందుకు వెళ్తే ఇంకా మెడికల్ సీట్స్ అందుబాటులో వచ్చే అవకాశం ఉందని చెప్పి వెళ్తున్నారు. కానీ దీనిలో దురుద్దేశాలు, ప్రభుత్వం అంటే పిపిపి మోడల్ అంటే మొత్తం వాళ్ళు దోచిపెట్టేశారు, ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది, ప్రభుత్వం ఏం పట్టించుకోదు, ఏం డబ్బులు పెట్టదు, నియంత్రణ ఉండదు, ఇవన్నీ కాదండి. ఇది తప్పుడు ప్రచారం సార్. మీకు తప్పట్లేదు. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే, మీరు చెప్పింది ఇందాక చదివినిపించినటువంటి రూల్స్లోనే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటయ్యా అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఎక్కడైతే ఆ లాస్ అవుతుందో అది ప్రభుత్వం భరిస్తుంది, ప్రైవేట్ నిర్వహిస్తుంది. ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరికో 99 పైసలకు భూమి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓ 25 ఎకరాలు 50 ఎకరాలు, ఎకరం 10 కోట్ల రూపాయలు, 25 కోట్ల రూపాయలు వాల్యూ, 10 కోట్లు అనుకుందాం. ఓ 50 ఎకరాలు తీసుకుని 5 పదులు 500 కోట్ల రూపాయలకి బ్యాంకులో పెడుతున్నారు. ఆ డబ్బులు తీసుకుంటున్నారు, దాంతో సంస్థ పెడుతున్నారు. ఏదో 10,000 ఉద్యోగాలు వస్తాయి, 2,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నాం, నడుస్తుంది. అంటే దాంట్లో 70 to 80% లోన్ ఇస్తారు దానికి ఆటోమేటిక్గా. ఎందుకు, భవిష్యత్తులో సంస్థ పెట్టి వాడు ప్రాఫిట్ సంపాదిస్తున్నాడు కాబట్టి, అది ఎదురుగుండా పేపర్ కనబడుతుంది కాబట్టి. ఇక్కడ ప్రభుత్వమే చేతిలో ఉంటుంది. ఇవాళ మీరు చెప్పినట్టు అది కొన్న టైంలో ఉన్నదాంతో పోల్చుకుంటే ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఆ ఏరియాలో భూమి. ఆ ప్రతి కాలేజీకి 50 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తనఖా పెట్టి చేసుకున్నా, ఆ డబ్బులను పెట్టుకున్నా. ఇప్పుడు ఏముంటున్నాం మనం, సంపద సృష్టి అంటే ఏంటి, ప్రైవేటోడికి సృష్టించాలా, ప్రభుత్వం సృష్టించుకోవాలా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ ఆరోగ్యశ్రీ లేదు రాష్ట్రంలో. ఒకసారి చెక్ చేయండి, ఎక్కడన్నా ఉందేమో ఆరోగ్యశ్రీ లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇందులో పెడతాం, లాభం వస్తుంది, అట్లాగే ఇది నడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగానే ఈ సీట్లకి ఇదే ప్రాసెస్లో వస్తుంది. ఈ 2 డబ్బులు ప్రభుత్వమే ఒక కమిటీని వేసుకుని, ఇప్పుడు దేవాదాయ శాఖది గుళ్ళల్లో ఆదాయం వచ్చే గుళ్ళల్లో కమిటీలు ఎట్లా ఉంటాయి, అట్లాగే మీరే ఒక కమిటీ వేసుకుని నడిపితే అది ప్రభుత్వం పేరు ఉంటుంది, ప్లస్ మీరు చెప్పినటువంటి ఆశయాలు నడుస్తాయి కదా. అట్లా కాకుండా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా ఇంతకుముందు ఉన్నటువంటిది ఇలాగే పీపీపీ పద్ధతిలోనే దాన్ని ఏమంటారు ఇచ్చారు, మిల్క్ ఫ్యాక్టరీలు ఇచ్చారు, అట్లాగే షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చారు. అవేవి పీపీపీ లేదు, ఆ ప్రైవేట్ వాడి చేతిలోనే ఉన్నాయి. ఇవి అట్లా అయిపోకుండా ఉండటం కోసమే కదా అసలు మోడీ గారు ఇచ్చింది. మోడీ గారు ఆ విధానాన్ని తీసుకొస్తే అది కాస్త ప్రైవేట్ వాడి చేతిలో పెట్టడానికి భారతీయ జనతా పార్టీని తోడు నిలబట్టడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో అది గొప్పదని చప్పట్లు కొట్టడము. మీరు చెప్పిన వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి విధానం ఏమో నిర్వహణ వాళ్ళది, మధ్యలో ఖర్చులు అయ్యే భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఇక్కడేమో చేతిలో ఉండి వద్దంటున్నారు. ఏ విధమైనటువంటి కరెక్ట్ అవుతుంది అది? సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఒకటి మీరేం చెప్పారంటే కంపెనీస్కి భూములు టీసీఎస్, ఓకే ఒక స్పెసిఫిక్ కంపెనీ తీసుకొని టీసీఎస్కి ఎకరం రూపాయికి ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా. సో అలా ఇచ్చేయటం వలన ప్రభుత్వంకి ఏంటి అని చెప్పంటున్నారు, ఉపయోగం లేదట్లేదు నేను. అది మంచిది, దాన్ని బ్యాంకులో పెట్టుకుని వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా పెట్టుబడి కింద దాన్ని బ్యాంకులో పెట్టుకుంటే ఆ డబ్బులు ఏదో దానికే తీర్చుకుంటారు, ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా అంటున్నా నేను. అది తప్పంటలే, అది మంచిది అంటున్నా. అదేదో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా అంటున్నా. ఏంటంటే అదే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ప్రభుత్వం బాధ్యత వదిలేస్తే ఎట్లా అని అడుగుతున్నా నేను. రూపాయికి లేదా కన్సెషన్ రేట్కి ఏటి ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు, అదే ఆ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తే అక్కడ ప్రభుత్వ నియంత్రణ, అక్కడ పీపీపీ మోడల్ ఏమి ఉండదు. ఓ ఇన్ఫోసిసో లేదా టీసీఎస్ఓ లేదా గూగుల్లో తీసుకోండి, అక్కడ పీపీపీ మోడల్ ఏం కాదు. అక్కడ పీపీపీ మోడల్ వాళ్ళదే అది కంపెనీ, వాళ్ళదే అది యాక్టివిటీ అంతా వాళ్ళది. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ మీరు ఇచ్చేయట్లేదు. ఇక్కడ భూమి ఫలానా XYZకి భూమి ఇచ్చేయట్లేదు, కేవలం లీజుకు మాత్రమే, కొంత టర్మ్ మధ్య లీజుకు మాత్రమే, దాన్ని ఉపయోగించుకుంటాక మాత్రమే ఇస్తారు. అక్కడ దానికి దీనికి ఉంటారు. అక్కడ ఇంకా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులేమి ఇవ్వరండి.
ఆపరేషన్ చేయడానికి, లేదా అందుకని పీపీపీ మోడల్ ఉండదు. నేను డబ్బులు ఉండవు. చెప్పిన ఆ ఉదాహరణ చెప్పింది మీరు డైవర్ట్ అవుతున్నారు. నేను చెప్తున్న పాయింట్, అవి తనఖా పెట్టుకుని వాళ్ళు పెట్టుబడి సంపాదించుకుంటున్నారు కదా. ఇక్కడ మీ చేతిలో భూమి ఉన్నప్పుడు ఆ తనఖా పెట్టుకుని చేసుకోవచ్చు కదా, మీకే ఆ పేరు వస్తుంది కదా అంటున్నా. అదే మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. కార్పొరేషన్స్ పెట్టుకోవచ్చు కదా, ఉన్నాయి కదా మీకు కార్పొరేషన్, మండల కార్పొరేషన్ అట్లాగా. అవన్నీ చూశారు. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం అన్ని చూశారు. చూసిన తర్వాత కూడా ఇది అవ్వదు, ఇది కష్టం, ఇంకా నిధులు కావాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఒక విధానం ఉంది. ఇప్పుడు నీతి ఆయోగ్ తీసుకొచ్చిన విధానం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన విధానం ఇది. పీపీపీ మోడల్లో కూడా నిర్వహించుకోండి అని చెప్తున్న మోడల్. దేశవ్యాప్తంగా 40-50 కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతున్న మోడల్. ఆ సక్సెస్ఫుల్ మోడల్ ఇక్కడ రిప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడ ఎవరికి ఆ కంపెనీలకి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ ఎక్కడికి అమ్మేయట్లేదు. ఎవరికి ఏ ఒక్కటి ప్రభుత్వ ఆసుపత్రి అమ్మేయట్లేదు, మెడికల్ కాలేజీ అమ్మేయట్లేదు, భూమి అమ్మేయట్లేదు. కేవలం లీజుకు మాత్రమే ఒక 40 ఏళ్ళకు 50 ఏళ్ళకి ఇస్తారు. రెవెన్యూ షేరింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి దానికి వచ్చే రెవెన్యూ వాటా వస్తుంది, వాళ్ళకి వాటా వస్తుంది. నిర్వహణ పూర్తి నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, నిర్వహించేది వాళ్ళు ఉంటే ఒక కమిటీ ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలో 40-50 ఏళ్ళు అయ్యాక మళ్ళీ ఆ ప్రభుత్వానికి ఇచ్చేయడం జరుగుతుంది, లేకపోతే తర్వాత రెన్యూవల్ చేసుకుంటారు. అంతే. మంచి పాయింట్ చెప్పారు మీరు. లేదండి, రెవెన్యూ షేరింగ్ వస్తుంది ఎప్పుడు రెవెన్యూ వస్తే, అంతే కదా. ఆ రెవెన్యూ వస్తున్నప్పుడు మీరు ఎవరికో ఎందుకు ఇచ్చుకోవడం అంటున్నా. ఇప్పుడు పెట్టుబడి చెప్పే స్థాయి గారు చెప్తున్నా నేను, అదే లోన్ పెట్టుకోవడానికి ఉంది కదా బ్యాంక్, ప్రభుత్వానికి ఇంకా దాంట్లో ప్రభుత్వానికే చేత కాకపోతే ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోలేకపోతే 10 మెడికల్ కళాశాలలకి ఇంకెందుకండి ఈ దేశంలో ప్రభుత్వాలు ఎందుకు రావాలి ప్రభుత్వాలు? కాబట్టి పీపీపీ మోడల్ వెళ్తున్నాము. ఉన్న 6 కాలేజీలు మేము దానికి నిర్మిస్తాం. వచ్చే 4 సంవత్సరాలు పూర్తి చేయాలంటే అయ్యే పని కాదు. అందుకని ఉన్న 6 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ సొమ్ముతో కడతాము. ఉన్న 10 మెడికల్ కాలేజీ పీపీ మోడల్ వెళ్తాము. ఇప్పుడైతే దానికి నిధులు పెట్టే పరిస్థితి లేదు, ఆర్థికంగా ఇబ్బందులు అంటున్నారు. దానికి 10 మెడికల్ ఆపేసుకొని తర్వాత ఇప్పుడు చూద్దామా, లేకపోతే పీపీ మోడల్లోకి వెళ్ళి ఇబ్బందులు. ఇది ఇక్కడ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అటు కస్టమర్ కి ఏది ఒక పేషెంట్ ఆసుపత్రి వచ్చే వారికి ఏ ఇబ్బంది ఉండదు, అలాగే మెడికల్ సీట్ తీసుకున్న వారికి ఏ 6 మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్ తీసుకున్నారో ఈ 10 మెడికల్ కాలేజ్ అలాగే సీట్ తీసుకుంటారు. వినియోగదారు పర్స్పెక్టివ్ లో ఎటువంటి మార్పు లేదు, మేనేజ్మెంట్ లోనే మార్పు. సో దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇదివరకు యూజర్ ఛార్జీలు పెట్టినప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదని అన్నారు. ఎందుకు ఉంటుంది ప్రాబ్లం? ఆ డబ్బులు ఏమన్నా మిగిలినయా? యూజర్ ఛార్జీలు పెట్టారు ఇదివరకు బాబు గారు. యూజర్ ఛార్జీలు వద్దనే అన్నాం. అదే అప్పుడు వద్దు అన్నారు, ఇప్పుడేమో పెట్టమంటున్నారు. ఆ రోజున మీరు విడిగా ఉన్నారు కాబట్టి వద్దు అన్నారు, ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి శాంతం ఇచ్చేయమంటున్నారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు వేటు SMS సమ్మిట్ లో చెప్పారు, ఎక్కడ ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే కట్టే దాంట్లో కూడా ₹1 తీసుకోరు, మరి ఎట్లా ఆదాయం చేయొద్దు అని చెప్పి అంటున్నారు. మరి ఆదాయం ఎట్లా జీవోలు కూడా ఇస్తారు, మరి ఆదాయం ఎట్లా ఎలా? ఓకే, ఇందాక మీరు చెప్పారు ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ ఆసుపత్రులు లేదు కదా అని, ఇకపై ఉండబోతుంది. మీ సబ్జెక్ట్ ఏదైతే ఇందాక ఒక టాపిక్ చెప్పారో ఆ టాపిక్ చెప్తే దీనికి అర్థం అవుతుంది ఆదాయం ఎలా వస్తుంది. మరి అదే ఇదిలో పెట్టేచ్చు కదా. ఇప్పుడు ఇంకా దాంట్లో ఆటోమేటిక్ ఆదాయం వస్తున్నప్పుడు ప్రభుత్వం నడుపుకోవచ్చు కదా. అది సరిపోదు కదా సార్. ఇప్పుడు డబ్బులు డబ్బులు తీసుకుని పెట్టాలంటే డబ్బులు లేవరు కదా. 8,000 కోట్లు లేకపోతే ఎట్లా సార్ ఒక ప్రభుత్వానికి? 50 రికవర్ చేసుకుంటుంది ప్రైవేటు పబ్లిక్. ఇప్పుడు పెట్టాక డబ్బులు పెట్టుబడి లేవు. ఉన్న 6 కాలేజీలు కట్టాలి, ఉన్న 6 కాలేజీలు పూర్తి చేయాలి, దానికి 2-3 కోట్లు కావాలి, మిగతా అన్ని చూడాలి. దీనికి ఇవ్వలే కదా, లేవు కాబట్టి ఈ విధంగా వెళ్తున్నా అంటారు. ఒక్క ప్రభుత్వానికి 8,000 కోట్లు లేక 10 అంటే 1,500 మెడికల్ సీట్లు వదులుకోవడం జెన్యూన్ అని మీరు ఇక్కడ మెడికల్ సీట్ల మీద ఆశ పెట్టుకున్నటువంటి మధ్యతరగతి పేదల్ని కన్విన్స్ చేయగలమనుకుంటున్నారా? సార్ నేను మీ ద్వారా నేను మన వీక్షకులు చెప్పేది ఏంటంటే 2020 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టింది కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ రోజు వాళ్ళు 4,000 కోట్లు మీరు అసలు ఏమి పెట్టంటున్నారు కదా. అతను 400 కోట్లు పెట్టి 6 కాలేజీలు లైన్లోకి తెచ్చాడు. మీరు 5 పైసలు పెట్టలేము, అమరావతికి అయితే కనుక 1,00,000 కోట్లు పెడతాము, లేకపోతే తీసుకెళ్లి వేరే పథకాలకేమో డబ్బులు ఖర్చు పెడతాం, దీనికి పెట్టలేము. మద్యం మీద 25,000 కోట్లు సంపాదించే మీకు 800 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు కాలేజీకి పెట్టలేరండి. కాలేజీలకి 10 మెడికల్ కళాశాలకి 400 కోట్లు చిల్లరా. ఇంకా 2-3 కోట్లు పెట్టాలి ఎవరైనా ఇక్కడ. అయిపోతే పర్వాలేదు, ఆ 400 కోట్లతో 6 మెడికల్ కాలేజ్ అయిపోయినాయి అనుకో సార్, అది పర్వాలేదు, ఇంకో 400 కోట్లు పెట్టేస్తాం. అక్కడ ఏమీ లేవు ఫెసిలిటీస్. అక్కడ
ఉన్న స్టూడెంట్స్ లబోదిబో అంటున్నారు. ఇంకా కట్టాలి అక్కడ ఒకసారి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఎప్పుడన్నా వెళ్ళారా? మీరు 8,000 కోట్లు పెట్టేయండి, ఎలా ఎందుకు పెట్టలేరు అంటే ప్రైవేట్ ఇంజనీర్ కాలేజీలకు కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కానీ ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? ఈ రోజు మాకేముంది బడ్జెట్ ఆయన లేదా? ప్రైవేట్ మెడికల్ కాలేజీలను దృష్ట్యా పెట్టలేకపోతున్నారు. అది వాస్తవం, పెట్టలేదు కాదు. కాబట్టి 6 మెడికల్ కాలేజీ కడతాము, మిగతా 10 పీపీపీ మోడల్ వెళ్తున్నాము అంటున్నారు. లేదు ప్రభుత్వం డబ్బులు లేవు అంటే డబ్బులు లేవని అంటున్నారు. ఏం చెప్తామండి దానికి? సీట్ల గురించి ఏ విధానం అయితే 2020 నుంచి 24 ఫాలో అయ్యారో 24 వరకు 25 కూడా ఫాలో అదే విధానం ఫాలో అవుతారు. సీట్ల గురించి మధ్యతరగతి ప్రజలకు కూడా 50% ఫ్రీ సీట్లు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విధానం ప్రకారమే. ఆ ప్రభుత్వాన్ని అందుకే దించేశారు కదా, అట్లాంటి తప్పు చేశాడు. అదే కాదు సార్, అన్ని చాలా ఉన్నాయి. అదే అట్లాంటిదే కదా, ఇట్లాంటి ఒక్కోటి కలిపితేనే పాపం. ఇప్పుడు ఆ పాపం మనం కూడా చేద్దాం. ఎందుకు దిగిపోయి అంటే ఒకే విధానం ఎక్కడ ఉంటుందండి? అదే కదా అనేది, 100 పాపాలు అందులో అదొకటి. మనం కూడా అట్లాగా ఒక్కొక్క పాపం పేర్కొంటేనే కదా పెరిగేది. మీ ఇష్టం. కానీ అంటే పబ్లిక్ కన్విన్స్ అవుతారు, మీరు పబ్లిక్ ని కన్విన్స్ చేయగలరు అనుకుంటే మీ ఇష్టం, అది చాయిస్ ఈజ్ యువర్స్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి యూనివర్సల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఆరోగ్యశ్రీ ప్లేస్లో కరెక్ట్ అనుకుంటున్నారా సార్? అప్పుడు ఆరోగ్యశ్రీ 2004 తర్వాత నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు అమలు చేశారు. ఉచిత వైద్యం పేదలకు అని చెప్పేసి ఈ రోజు 20 సంవత్సరాలు 2 దశాబ్దాలకు పైచీలుగా అమల్లో ఉంది. ప్రభుత్వాలు మారినప్పటికీ పేరు మారుతాయి. ఎందుకంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు, టీడీపీ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఇది పేర్లు మారుతాయి, ట్రస్టుల పేర్లు మారుతాయి. మారినప్పటికీ ఆ యొక్క విధానం కంటిన్యూ అవుతుంది. ఈ రోజు ఆరోగ్యశ్రీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతున్న విధానం దానికి రమారమీగా సంవత్సరానికి, ఈ రోజు సంవత్సరానికి 5,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి అంటున్నారు కొంతవరకు, సబ్జెక్టు కరెక్షన్. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అండి ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొచ్చింది. ఎప్పుడు 2018-19 నుంచి ఆయుష్మాన్ భారత్. దీనిలో భాగంగా ఏంటంటే ఏదైతే 2011 జనగణన ప్రకారం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో 12 కోట్ల మంది, 12 కోట్ల కుటుంబాలు, అంటే దగ్గరగా 60 కోట్ల పైచీలకు, అలాగే 70 ఏళ్ళు దాటినలు కూడా ఇంక్లూడ్ చేశారు ఈ మధ్య. అందుకే సుమారుగా 75-80 కోట్ల మంది, 75 కోట్ల మంది వరకు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30,000 నెట్వర్క్ హాస్పిటల్స్ లో, అది ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ఆర్మీ ఆసుపత్రులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆ ఆసుపత్రుల్లో ఏ ఆసుపత్రికి అయినా సరే ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకెళ్తే 5 లక్షల రూపాయల వరకు, 5 లక్షల రూపాయల వరకు వైద్యం ఉచితంగా దేశవ్యాప్తంగా అమలవుతుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? గత 6 సంవత్సరాలుగా దాన్ని ఇన్సూరెన్స్ పద్ధతి ద్వారా ఇన్సూరెన్స్ టెండర్ ఫ్లోట్ చేస్తున్నారు. టెండర్ ఫ్లోట్ చేసి ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం పే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ యొక్క నెట్వర్క్ హాస్పిటల్ 30,000 హాస్పిటల్ టచ్ లో ఉంటూ వాళ్ళకి రీఎంబర్స్మెంట్ టైం టు టైం చేసేస్తున్నారు. సో ఆ రకంగా మెకానిజం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. 6 సంవత్సరాలుగా ఎక్కడ ఇబ్బంది లేదు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది హెక్టార్ల యొక్క భూముల్ని, రైతుల యొక్క పంట బీమా కల్పిస్తూ, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలకి టెండర్ ఫ్లోట్ చేసి జాతీయ ఇన్సూరెన్స్ బ్యాంక్, యునైటెడ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీకి ఫ్లోట్ చేసి బెస్ట్ టెండర్ ఇస్తున్నారు. అలాగే అది కూడా దేశవ్యాప్తంగా 7 సంవత్సరాలుగా అమల్లో ఉందండి. అలాగే రైతుల ఖాతాల్లో కూడా, ఏదైతే దెబ్బతిన్న రైతుల ఖాతాల్లో కూడా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. ఈ రకంగా ఆరోగ్యంలో ఆయుష్మాన్ భారత్ అమలు అవుతుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏ డిసైడ్ చేసిందంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం. రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల ప్రజలు, పేదలు ధనికులు సంబంధం లేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక పౌరుడైతే, ఈ రాష్ట్రంలో నివాసుడైతే ఆయనకి 2.5 లక్షల వరకు ఉచిత వైద్యం. ఈ నెట్వర్క్ హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి. మీరు, నేను, ట్యాక్స్ పేయర్స్ అయిన మీరు, నేను కూడా దానిలో వస్తాం. మనకు కూడా కవరేజ్ ఉంటుంది. అయితే పేదలు ఎవరైతే 1,40,00,000 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు, పేదలకి ఈ 2.5 లక్షలే కాకుండా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఏ రకంగా చేస్తారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఏదైతే గణాంకాలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవలు కావచ్చు, ఆరోగ్యశ్రీ గణాంకాలు తీసుకుంటే 2.5 లక్షల వరకు వైద్యాలు పొందుతున్నటువంటి ఎంతమంది ఉన్నారని చూస్తే 99% మంది 2.5 లక్షల వరకే, కేవలం 1%, 2% వరకు మాత్రమే 2.5 లక్షలు దాటుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ విధానంలో, రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఇన్సూరెన్స్ విధానంలో ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి టెండర్ ఫ్లోట్ చేస్తారు. దక్కించుకున్న దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం పే చేస్తారు.
ఆ ప్రీమియం పే చేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. ఈరోజు కేంద్రం ఒక విధానం, రాష్ట్రం ఒక విధానం అయితే కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకనే కేంద్రం రాష్ట్రం కలిపి టెండర్లు ఫ్లోట్ చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మందికి కవర్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కవర్ చేస్తారే. ట్రాన్స్పరెంట్ గా ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ అక్కడ 2 రకాల, ఇక్కడేమో ఇప్పుడు దాకా ఉందేంటి, ఇక్కడేమో కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ, ఇక్కడేమో ఎన్టీఆర్ ట్రస్ట్, రెడ్డిఆర్ వైద్య సేవ దేని నుంచి వస్తుంది. దీనికి కన్ఫ్యూజన్. ఈ పేషెంట్ దానిలో ఉన్నారా, ఆ పేషెంట్ దీంట్లో ఉన్నారా, ఇలా కన్ఫ్యూజన్. అలా కాకుండా 2 కలిపి కంబైన్డ్ గా ఒక హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మెకానిజం తీసుకొస్తారు. దానిలో పేమెంట్ జరిగిపోతే ఏదైతే పేదలు ఉన్నారో 2.5 లక్షల పైబడి వైద్యం పొందే పరిస్థితుందో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నాకు రీయింబర్స్ చేస్తారు. ఆ ఎక్సెస్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తారు. అలాగే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం ఒక 500 కోట్లు కట్టారనుకోండి, ఆ ఏడు రీయింబర్స్మెంట్ 300 కోట్లు అయింది అనుకోండి. పేషెంట్లు అడ్మిషన్ తక్కువ ఉంది, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్కి ఎవరు పెద్ద రాలేదనుకోండి, 300 కోట్లు 200 కోట్లు నష్టం కదా, ప్రభుత్వం నష్టం కదా అంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదైతే ఆ 200 కోట్లు మిగిలిపోయిందో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చెప్పారు. అయితే 500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి ఇన్సూరెన్స్ కి, ఆ డిఫరెన్స్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పే చేయదు. అలాగే గతంలో 24 గంటలకు కానీ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్యులు అప్రూవల్ వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా 6 గంటల్లోనే అప్రూవల్ వచ్చేందుకు విధానం తీసుకొస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్పరెంట్ గా, ఎందుకంటే ఇటీవల 5-6 మాసాల క్రితం అండి మెడ్వే హాస్పిటల్స్ అని చెప్పేసి తమిళనాడు, కర్ణాటకలో ఒక చైల్డ్ హాస్పిటల్ అన్నమాట, కార్పొరేట్ హాస్పిటల్. వాళ్ళు కాకినాడలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు, ఇక్కడ రామారావుపేటలో నూకాలం గుడి దగ్గర. దాని ఓపెనింగ్ నేను కూడా వెళ్ళాను. అటు సిఇఓ గారితో కూర్చొని మాట్లాడతాను కాసేపు. అప్పటికి ఇక్కడ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ విధానం తీసుకురావాలని లేదు. నేను మామూలుగా వాళ్ళని అడిగాను, ఏమంటే మీరు వేరే రాష్ట్రంలో కూడా చేస్తున్నారు కదా, మరి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది కదా, మరి అక్కడ ఏ రకంగా ఉంది, అట్లా ఉందా లేదా, ఏ రకంగా చేస్తున్నారని మీరంటే, అప్పుడు ఆ సిఇఓ డాక్టర్ పరియప్పన్ గారు చెప్పింది ఏంటంటే, నాకు తమిళనాడులో మా మేజర్ ఆపరేషన్స్ ఉన్నాయండి. తమిళనాడులో గత 15 ఏళ్ళుగా సీఎం కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ముందుగానే ప్రీమియం పే చేసేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీకి టెండర్ ఫ్లోట్ చేసి ఇన్సూరెన్స్ విధానంలోనే డైరెక్ట్ గా వాళ్ళు పే చేయరు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు ప్రీమియం పే చేసి ఇన్సూరెన్స్ కంపెనీ మాకు రీయింబర్స్మెంట్ చేస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పేమెంట్ మాకు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మేము గట్టిగా ఇన్సూరెన్స్ కంపెనీ ఫోన్ చేసి అడిగే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పెనాల్టీ కూడా ఉంటాయి. అదే గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుంటే గవర్నమెంట్ ని మేము ఎక్కడ ఫోన్ చేసి అడుగుతాము, మేము అడిగే పరిస్థితి ఉండదు, ఈ ఇబ్బంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు ట్రాన్స్పరెంట్ గా దేశవ్యాప్తంగా ఒక విధానం ఉంది, దేశంలో అనేక రాష్ట్రాల్లో చేస్తున్నారు. కొంతమంది గవర్నమెంటే ఇన్వాల్వ్ అయితే, ఇప్పుడు మన రాష్ట్రంలో గవర్నమెంటే ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నాయి. దీనిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ పేమెంట్లు సరిగ్గా రావు కాబట్టి ఆసుపత్రులు కూడా ఎక్కువ బిల్లు పెట్టేసి తప్పుడు బిల్లు పెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటివన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేసరికి తగ్గిపోతాయండి. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు, సిస్టమేటిక్ గా ఉంటది, పద్ధతిగా ఉంటది. అలాగే ఈ విధానంలో గవర్నమెంట్ కి డబ్బులు సేవ్ అవుతాయి, మాకు కూడా ప్రాంప్ట్ గా ఉంటుంది, మాకు కూడా శ్రమ తగ్గుతుంది. ఆయుష్మాన్ భారత్ ఇది అని పరిగెత్తాల్సిన అవసరం లేదు. మరొకటి ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీల్లోకి వచ్చేస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ఇప్పుడు మీరు ఒక పేషెంట్ ఉన్నారు, నా హాస్పిటల్ జాయిన్ అయినా లేకపోతే కాకినాడ జీజీహెచ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయినా ఆ పేషెంట్ ఆపరేషన్ అయ్యే ఖర్చుని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది ఆసుపత్రికి. ఆసుపత్రి అకౌంట్ డబ్బులు పడిపోతాయి. దాంతో ఆసుపత్రికి కూడా ఒక ఫండ్ తయారవుతుంది, దాంతో వాళ్ళ ఆసుపత్రి డెవలప్మెంట్ కూడా చేసుకుంటారు. సో ఈ రకంగా అన్ని విధాలుగా మంచిదండి. సో ఈ రకంగా చేస్తే రాష్ట్రం కూడా అమలు చేస్తే బాగుంటుందని చెప్పాను. సో ఇది నిజమా కాదా నేను చూస్తే సాయి గారు, ఇది తమిళనాడు ప్రభుత్వం జీవో నెంబర్ 16/8/2022 ఇచ్చారండి. చీఫ్ మినిస్టర్ కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్. ఇక్కడ మీరు చూస్తే 2009 నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్. సో ఇలాగా ఇన్సూరెన్స్ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి పేదలకి 5 లక్షల వరకు వాళ్ళు అక్కడ అలర్ట్ చేస్తున్నారు. అలాగే ఇదే కాదు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా 2017 నుంచి ఈ విధానంలో ఇన్సూరెన్స్ విధానంలోనే ఫాలో అవుతున్నారు. అలాగే ఇది మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అలాగే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉంది. అప్పుడు కూడా సరే 5 లక్షల వరకు, ఇది యునైటెడ్ ఇన్సూరెన్స్ అండి, 5 లక్షల వరకు ఈ రకంగా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్ సార్, ఇది స్వాస్థ్య బీమా యోజన, ముఖ్యమంత్రి రాజ్య కర్మచారి 2 లక్షల రూపాయల వరకు ఆ కుటుంబాలకి ఇన్సూరెన్స్ ద్వారా పేమెంట్ జరుగుతుందండి. అలాగే ఇది ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తారు, రాజస్థాన్ కూడా అలాగే చేస్తున్నారు. అంటే దేశంలో వివిధ రాష్ట్రాలు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారు సాయి గారు, ఆ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉంటాకి కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని అనేక రాష్ట్రాలు, దేశంలో 10కి పైగా రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు
ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర, పెద్ద పెద్ద రాష్ట్రం రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, వీరందరూ అదే విధానం ఫాలో అవుతున్నారు. దీనిలో ఎక్కడ పేషెంట్ కి ఇబ్బందికర పరిస్థితులు ఉండవండి. ఏ సిస్టమ్ అయితే ఈ రోజు రాష్ట్రంలో ఆసుపత్రుల్లో ఒక కియోస్క్ ఉంటది, ఏ సేవలు కావాలని చెప్పి రిజిస్టర్ చేసుకుంటారు, ఆ విధానం కంటిన్యూ అవుతుంది. పేషెంట్ కు వచ్చే సేవల్లో ఏమైనా మార్పు ఉండదండి, కేవలం పేమెంట్ మోడ్ లోనే మార్పు ఉంటుంది. పేమెంట్ ఎవరెవరు కడుతున్నారని చెప్పి పేషెంట్ గా నాకు అనవసరం. నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నాకు సర్వీసు అందుతుందా లేదా, నాకు సేవలు అందుతున్నాయా లేదా ముఖ్యం. సో అలాగా ఆ ట్రాన్స్పరెంట్ విధానంలో వెళ్తారు. కానీ వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చెప్తున్న వైద్యాన్ని ప్రైవేట్ గా చెప్పేశారు, పట్టించుకోవట్లేదు, చేయట్లేదు అనేది కేవలం దుష్ప్రచారం అండి. అనేక రాష్ట్రాలు ఈ విధానం అమలు చేసి సమర్థవంతంగా ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో ఒక విధానాన్ని ఫాలో అవుతున్నారు. ప్రీమియం మన రాష్ట్రం కూడా ప్రీమియం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కట్టేస్తారు. అప్రెంట్ గానే కట్టేసిన తర్వాత దాని యొక్క విధానం ఫాలో అవుతారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఓవర్ హెడ్స్ తగ్గుతాయి, ఓవర్ ది లైన్. ఇది మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. సాయి గారు రైట్, అట్లా మంచి జరగాలని కోరుకుందాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పటిదాకా ఇదివరకు అప్పట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేవాళ్ళు రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టేవాళ్ళు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్టీఆర్ సేవ పెట్టారు. ఎన్టీఆర్ బొమ్మతో పాటుగా చంద్రబాబు గారి బొమ్మ ఉండేది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి వచ్చాక దానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టి వైఎస్ బొమ్మతో పాటు జగన్ బొమ్మ ఉంది. ఇప్పుడు దీంట్లో యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో ఆయుష్మాన్ భారత్ కూడా లింక్ కాబట్టి మోడీ గారి బొమ్మ ఉంటుందా ఉండదా? కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బొమ్మ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం బొమ్మ ఉంటుందండి. మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు అది చూస్తారు. తప్పనిసరిగా ఇది జాయింట్ గా జరిగే కార్యక్రమం. తప్పనిసరిగా ఇద్దరు కలిసి వెళ్తే, ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ అండి, అలాగే కలిసి వెళ్తుంది. సాయి గారు అంటే ఎలక్షన్స్ ముందు మీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆవిడ మహిళ ఎవరో ఉండేది, ఇక్కడికి వచ్చి విలేజ్ క్లినిక్స్ అవన్నీ తిరిగి ఏది మాది అసలు పేరుంది ఆయుష్మాన్ కేంద్రాలను పెట్టమంది. అప్పుడు గబక్కన స్టిక్కర్లు అతికిచ్చి 2-3 పెట్టేవాళ్ళు, ఇళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఎక్కడైనా ఆ పేరు ఆయుష్మాన్ భారత్ కేంద్రం అని మీ బొమ్మలు ఏమైనా పెట్టగలిగారా? మీ మంత్రి ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు దాని ఆరోగ్య మందిరాలుగా మార్చారండి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిహెచ్సిలు, అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్ని ఆ పేరు మీద ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలనే తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు సార్. నాకు తెలిసిన అప్పుడు ఫోటో పెట్టాలని అడిగారు, చాలా గొడవ జరిగింది. అప్పుడు నిలదీశారు, ఫోటోలు పెట్టలేదు మోడీదని. ఇప్పుడు ఏమైనా పెట్టారా అని అడుగుతున్నా, నేను చూడలేదు. పేరు కూడా లేదు, ఆయుష్మాన్ భారత్ అని పేరు కూడా లేదు అక్కడ. అదే పెడుతున్నారు ఈ మధ్యన కేంద్రాలను పెట్టమంటే పెట్టలేదు సార్, ఆ పేరు లేదు. ఇప్పుడు ఏమైనా పెట్టారా అంటే నా ఫోటోలు మీది ఫోటో సంగతి నాకు తెలియదు కానండి, పేరైతే మార్చారా? ఫోటో నాకు గుర్తు రావట్లేదు. పేరైతే ఆరోగ్య మందిరాగా అన్ని చోట్ల మారిపోయినాయి సార్. ఫోటో ఒక లోగో ఉంటుంది, ఆ లోగో అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా పీపీపీ వల్ల ఎలాంటి నష్టము లేదు, అది ప్రయోజనమే అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. కూటమి కరెక్ట్ పద్ధతిలోనే వెళ్తుందని చెప్తుంది. అట్లాగే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వలన ప్రజలకు ఇబ్బంది కాదు, మరింత వసతి అందుతుంది. అట్లాగే ఆసుపత్రులు కూడా సుఖపడతాయి, వాళ్ళకి టైంకి డబ్బులు వచ్చేస్తే 15 రోజులకు ఒకసారి. ఆ విధంగా అందరికీ ప్రయోజనమే అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి అంశం.